ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? మీకు సమాధానము యేసయ్య అనుగ్రహించును గాక. ఇంకా మారకపోతే సంపూర్ణంగా నా ప్రభువు రక్తములో కడగబడుదురు గాక. అంత మాత్రమే గాక మీ యొక్క స్థితిగతులన్నీ కూడా ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీకు నా యేసయ్య సమాధానము శాంతి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు మరి ముందుగా దేవుని యొక్క వర్తమానములోకి పోబోతున్న మనము ఆయా ప్రాంతాలలో ఉండి అనేక రకాలుగా దేవుని మాటలు శ్రద్ధాభక్తులతో ఆలకిస్తున్న దేవుని బిడ్డలుగా ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క అనురాగాలన్నీ కూడా ఇది క్రీస్తు యేసు రక్తమును బట్టి కలిగినదే కానీ మరొకటి కానే కాదని నేను సర్వగర్వంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ, ఈ అనురాగము, ఈ మమకారాలనేవి క్రీస్తు యేసు రక్తమును బట్టి కలిగినవే కానీ మరొక రకంగా మటుకి కానే కాని. అయితే ఈరోజు నేను కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మరి ఆయన నడిపింపును కొలది మనల్ని ఎలాగ నడిపిస్తాడో, యేసు ప్రభు యొక్క సారథ్యములో మన కాపరి ఆయనే కాబట్టి ఆయన సారథ్యములో మనము నడవబోతున్న వేళ మనకు సహాయము ఆయన చేయునుగాక. యేసయ్య అందరి మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమేన్. మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సత్యము అనగా యేసు ప్రభు గురించి స్పష్టంగా ఆయన పేరే సత్యము అని యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 6వ వచనములో ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అన్నాడు. నా ద్వారా తప్ప పరలోకమునకు రానేరరు. పరలోక రాజ్యం రావాలి అంటే నా ద్వారానే రావాలి అని, నేనే అంటే ఒకరు లేరని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన యేసు ప్రభు వారి గురించి ఎక్కడెక్కడ చెప్పబడి ఉంది అంటే, మనకు ముందున్న తరాలలో గాని, మనకు రాబోతున్న తరాలలో గాని, మన తరములో గాని, మనకు ముందున్న భక్తులను తీసుకుంటే వారి యొక్క తపస్సుకి, వారు చేసిన దేవుడు ఆయన పేరిట వారు చేసిన త్యాగము, అంటే దేవుణ్ణి దర్శనం పొందుకోవాలని అహోరాత్రులు తపస్సు చేసిన తపస్సు సంపన్నులు, మరి ఋగ్వేద రచయిత మరి డాక్టర్ దశరథి రంగాచార్యులు వారు మనకి ఎప్పుడు జరిగిందా, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందా అనేది కాదు, ఇక్కడ ఏమి చెప్పబడి ఉంది. ఒక భక్తుడు హృదయములో ఉంచి వచ్చే ఆత్మధ్వని, ఆయన దేవుణ్ణి ఎలాగా దర్శనము పొందుకున్నాడు అనేది మనకు పాయింట్. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందనేది మనకు అనవసరం. ఇక్కడ ఈ భక్తుడు దర్శనములో దేవుని యొక్క దర్శనమును పొందుకొని దేవుని యొక్క ఆ యొక్క తలంతులతో, అంటే ప్రతి తరములో శ్రద్ధాభక్తులతో వెతికిన ప్రతి ఒక్కరికి భగవంతుడు దర్శనమిచ్చాడు, భగవంతుడు వారితో మాట్లాడాడు అనేది మనం పరిధిలోకి తీసుకోవాలి. ఏ భక్తుడు ఎలాగ వివరిస్తున్నాడు, అసలుకి
వాళ్ళు వివరిస్తున్నది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు అవాస్తవము అనేది మనం పరిధిలో తీసుకోవాలి. ఆయన ఎప్పుడు రాశాడు, ఆయన ఎన్ని సంవత్సరాల కింద రాశాడు, ఇంకా అసలుకి కరెక్టేనా అనేవి భావనలన్నీ కూడా, ఈ యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఈ పులికంటి గిలిపెదదని అనేక రకాలైన అనుమానాలు కలిగించి, అంటే మనకి ప్రథముగా బైబిల్ గ్రంథంలో అవ్వ దగ్గరకు వచ్చి సర్పం ఎత్తిగలిగినది కాబట్టి ఇది నిజమా, మీరు ఆ పండు తినని దినమున నిశ్చయముగా చనిపోతారా, లేనే లేదు, ఆ పండు తిననప్పుడు మీరు వెలిగింపబడతారు, మంచి చెడి మీకు తెలిసిద్ది అని మోసం చేసి అవ్వకి ఎలాగైతే ఆ ఫలాన్ని అపవాది సాతాను అనుమానము కలిగించి దేవుడు వద్దు అన్న పరిస్థితిని చెయ్యముని పదే 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 కలిగించి అవ్వ దర్శించి అవ్వ మనసు విరిసి దేవుని నుండి తొలగించబడటానికి కారణమయ్యాడు అపవాది. ఈనాడు కూడా మనము ఇది నిజము, ఇది వాస్తవము, యేసు ప్రభు ఎవరో కాదు, మన ఆరి ఋషులు పుట్టలు పెరిగిన దాకా తపస్సు సంపన్నులు, మరి ఆ భగవంతుణ్ణి దర్శనం పొందుకొని వారు రాసిన గ్రంథాలను తీసుకొచ్చుకొని, మరి వారు రాసిన ఆ యొక్క పురాణాలలో ఎవరి గురించి చెప్పబడి ఉంది అని స్టడీ చేసి మరి తెలియజేస్తుంటే, ఇప్పటికి చాలా మందిలో వారి మనోనేత్రాలు చాలా మందిలో అలాగనే గుడ్డితనం కలగజేయబడిన ఆ అవిశ్వాసులందరికీ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది బైబిల్ గ్రంథంలో ఒక యుగ సంబంధమైన దేవత ఉంది. ఆ యొక్క దేవత పని ఏంటంటే సత్యం అనే దాన్ని మరుగు చేయటమే దాని పని. మరుగు చేయటమే, నువ్వు ఇలాగనే బతకాలి. ఒకడు త్రాగుడు అనే దానికి చిక్కుపడితే నువ్వు అలాగనే బతకాలి, ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్ చేయి అని రకరకాలుగా ప్రలోభాలకి లోబడేటట్టు చేసి దీని పని ఏంటంటే సత్యము నుంచి అసత్యములోకి మళ్లించటము. సత్యం అన్వేషణ చేయకుండా ఎంతవరకు కరెక్ట్ మనం పోతున్న మార్గం అనేది వాళ్ళకు గుర్తుకు రాకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత చేయటం ఏంటంటే సత్యములోకి రాకుండా అసత్యములోకి దారి మళ్లించటము దీని పని. ఇంతవరకు బాగానే ఉంది. పక్కన పెడితే ఋగ్వేద సంహిత 3వ సూక్తము 54వ మంత్రములో ఇలాగ రాయబడి ఉంది. సత్యము అనగా ఏమి, ఎవరికి తెలియను, ఇచ్చట ఎవరు దానిని వివరించగలరు, దేవుని నివాసమునకు సరైన మార్గము ఏది. చూడండి, దేవుని నివాసమునకు సరైన మార్గము ఏది, సర్వలోకమునకు దిగువచ్చిన స్థలమును చూడగలిగిన వాడు ఎవరు, చూడగలిగిన వాడు ఎవరు. అంత మాత్రమే కాదు, అవి కూడా చాలా ఉన్నతముగా ఉన్నవి, రహస్యముగాను ఉన్నవి. చూడండి, ఇక్కడ ఋగ్వేద సంహిత 3వ సూక్తము 54వ మరి మంత్రములో ఈ మాటలు చెప్పబడి ఉన్నాయి. నేను ముందు చెప్పిన ప్రకారముగా యోహాను సువార్తలో మరి నేనే మార్గమును నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షానికి చేర్చబడరు, పరలోక రాజ్యానికి రావాలి అంటే నా ద్వారానే తప్ప అని యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారముగా ఇక్కడ సత్యము అనేది ఎవరికి తెలియను. ఇక్కడ ఈ యొక్క రచయిత అడుగుతున్నాడు, సత్యము అనేది ఎవరికి తెలియను, ఇచ్చట ఎవరు దానిని వివరించగలరు అని. మరి దేవుని నివాస స్థలము మార్గము వేది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, సత్యము అనేది
యేసు ప్రభు వారికి మాత్రమే చెందిన మాట. బైబిల్లో అనేక పర్యాయములు యేసు ఆయన యొక్క దేవతత్వమును యేసు ప్రభు వారు మానవునిగా భూమి మీద జన్మించి మనిషిగా మనుషుల పాప భారాన్ని మోయటానికి వచ్చిన దేవుని యొక్క గొర్రె పిల్ల గాని పిలువబడిన ఆయన అనేక రకాలు ఆయన యొక్క ఆ వ్యవహారము గాని ఆయన మాట తీరు గాని. ఇప్పుడు మల్లెపువ్వు ఉంది, మల్లెపువ్వు ఎప్పుడైనా నేను మల్లెపువ్వు నన్ను చెప్పుకుంటుందా? చెప్పుకోదు. ఎలాగ గుర్తుపడతాం? ఆ దగ్గరికి పోక మునిపే ఇంకా దూరాన ఉండగానే మల్లి యొక్క పరిమళము వెదజల్లుతున్న ఆ యొక్క సువాసన మనము పసికట్టి అది మల్లెపువ్వు అని స్పష్టంగా తెలుసుకుంటాం. దేవుడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆయన యొక్క మరి సార్వభౌమ అధికారమును ఆయన మన భూమి మీదనే మనిషిగా జన్మించి దేవుడితో సమానమని ఎంచుకోక దాసుని స్వరూపముగా దాసునిగా చేసుకుని మనుషుని పోలికగా జన్మించిన వాడు ప్రభువు యేసు క్రీస్తు. ఆయన మాట్లాడిన తీరు గాని, ఆయన సంచరించిన ఆ యొక్క ప్రాంతము గాని, ఇంకా నాయందు పాపము ఎవరు ఆరోపిస్తారు అని నడి వీధిలోకి వచ్చి కేక వేస్తే ఒక్కరు కూడా యేసులో పాపం ఉన్నదని చెప్పిన వారు లేరు, దాఖలానే లేవు. అంత మాత్రమే గాక నీ మీదను నా మీదను ఎంతో మంది చెప్తారు. ఎందుకంటే మనము మనుషులము కాబట్టి ఏదో కొద్ది గొప్ప ఎక్కడోకక్కడ మరి బలహీన పడతాము కాబట్టి ఇది మనుషుల యొక్క స్వభావము. కానీ యేసు ప్రభు వారు మానవునిగా జన్మించి ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమత్సరనే వాటిని జయించి ఆ మహానుభావుడు మనందరి నిమిత్తము ఆకాశానికి భూమికి మధ్యన తన యొక్క రథమును సిందించటము జరిగింది. ఇక్కడ ఋగ్వేద సంహితలో సత్యము అనేది ఎవరికి తెలియను, ఇచ్చట ఎవరు దానిని వివరించగలరు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, సత్యము అనే మాట ఇక్కడ రిలీజ్ చేశాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతములో మనము ఆరాధించిన దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళందరిని చూసుకుంటే అందరూ అసత్యములోనే ఉండిపోయారు. ఇక్కడ సంభాషణ ఏంటయ్యా అంటే మనుషులతో కాదండి, దేవుడితో సంభాషణ. ఒక దేవుడికి మాత్రమే తెలియను ఈ యొక్క సృష్టి గురించి, ఈ సృష్టి యొక్క రహస్యం గురించి, ఈ సృష్టి ఎలాగ నిర్మాణం జరిగిందనేది ఒక భగవంతునికి మాత్రమే తెలియను. ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి మనము మొక్కిన దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా వారు కూడా అసత్యములోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా మందిలో అనేక లోపాలు ఉన్నాయి. ఇక్కడ సంభాషణ ఏంటంటే మనుషుల సంభాషణ కాదు. గతములో నిన్న మొన్న నేను ఎలాగైతే 33,33,33,33 మంది దేవతలు మరి ఎలాగైతే ఆరాధన చేశామో వారందరిలో కూడా ఏదో ఒక రకాల బలహీన ఘట్టాలు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట వారు బలహీన పడిన దాఖలాలు ఉన్నాయి. మన పురాణాలు చూసుకుంటే వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క స్టోరీస్ చక్కగా ఎవరనగా అందించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఋగ్వేద సంహిత 3వ సూక్తము 54వ మంత్రం చూడండి, పేజీ చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ ప్రింట్ అండి, చూడండి. చూశారు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సత్యము గురించి మనకి ఇక్కడ చెప్పబడి ఉంది.
మరి సత్యమంతుడిగా, నీతిమంతుడిగా, నీతి కలిగిన న్యాయాధిపతిగా ఈ భూమి మీదకి మానవుడిగా అవతారం ఇచ్చి అందరి పాపములను తన యొక్క శరీరం మీద భరించి ఆకాశానికి భూమికి మధ్యన ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు, ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు ఎవరున్నారు? ఒక ప్రభువుని యేసు క్రీస్తు తప్ప. నీ కోసము నేను ప్రాణం పెట్టాను అని చెప్పినది ఒక యేసు మాత్రమే. నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పినవాడు నా ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. నీ కోసము నేను ప్రాణం పెట్టాను అని చెప్పినవాడు నా ప్రభువైన యేసు క్రీస్తు మాత్రం తప్పితే ఇక కనపడని లోకాలలో గాని, మనం ఎరిగిన ఈ యొక్క భూలోకములో గాని మన నిమిత్తము నీ కోసము నేను ప్రాణం పెట్టానని చెప్పిన వారు, మనము మొక్కి ఆరాధన చేసిన వాళ్ళలో ఒక్కరు కూడా లేరు. ఇంకా ఎవరన్నా అలాగనే అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చుంటే, ఎంత చెప్పినా వినకపోతే, చూస్తుండగానే పాతాళాగ్నికి వెళ్ళినప్పుడు ఆ రోజున నేను ఎంతగా ప్రయాసపడి ఎంతగా మొత్తుకున్నానో ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు తెలియజేయబడిద్ది. ఆ రోజు రాకూడదనే నా ప్రగాఢ విశ్వాసము, నా ప్రయాస. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా మారుతారని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇక్కడ ఋగ్వేద సంహితలో మరి మనకు చెప్పబడిన ప్రకారముగా 3:54 మంత్రములో చెప్పబడి ఉంది. నా చేతుల్లో ఉంచబడి ఉంది. ఓల్డ్ ప్రింట్ అండి. ఇప్పుడు మనోళ్ళు కొత్త ప్రింట్లు వేసి ఇదిగో ఇక్కడ కనపడుతున్న వాటిని తీసివేసిన మరి కొత్త ప్రింట్లు వేయించారు. నా చేతుల్లో ఉంచబడింది ఓల్డ్ ప్రింట్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, వినడం మారండి. అందరి కోసము ప్రాణం పెట్టిన వాడు, ప్రాణనాథుడు, ప్రాణప్రియుడు ప్రభువు యేసు క్రీస్తు తప్పితే ఇక ఎవరూ లేరండి అని సర్వ గౌరవంగా నేను వివరిస్తున్నాను. మరి మనందరి కోసము ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి రెండో రాకల్లో రాబోతున్న వాడు ఎవరయ్యా అంటే ప్రభువు యేసు క్రీస్తు. ఆయన రక్తములో కడగబడండి, మీ పేర్లు కూడా జీవగ్రంథములో రాయబడును గాక. ఆమేన్.